కేరళ స్టోరీ. ఈ సినిమా పేరు చెప్పగానే మొత్తం రాజకీయ పార్టీలే ఒక్కసారిగా షేక్ అయిపోయాయి. ఈ సినిమా పైన దుమ్మెత్తిపోశాయి. ఎవరు ఏమన్నా కేరళ స్టోరీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన మాట. అయితే ఈ సినిమా ఓటీటీలో మాత్రం మనకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకు ఎవరు టీవీలో కానీ ఓటీటీలో కానీ చూసింది లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. దాని గురించే తెలుసుకోబోతున్నాం. కేరళలో జరిగిన నిజ జీవిత సంఘటనల సమాహారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా సంచలన విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు బాక్సాఫీస్ రన్ ముగిసిన వెంటనే ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ సంచలన విజయం సాధించిన ది కేరళ స్టోరీ సినిమా మాత్రం ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. ది కేరళ స్టోరీ లవ్ జిహాదీల పేరిట 32,000కు పైగా అమాయకులైన హిందూ క్రిస్టియన్ యువతలను ఇస్లాం మతంలోకి మార్చి వారిని ఐఎస్ఎస్ క్యాంపుల్లో పంపించి వారిని దేశ వ్యతిరేకలుగా ఎలా మారుస్తున్నారనే విషయాన్ని ది కేరళ స్టోరీ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. కుల మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాకపోయినా ప్రేమించిన ఇతర మతస్థుల అమ్మాయిలను ఐఎస్ఎస్ క్యాంపుల్లో సెక్స్ బానిసలుగా మార్చడం, వారు అప్పటి వరకు ఆరాధన చేసిన మతాన్ని ద్వేషించేలా చేయడాన్నే మెజారిటీ ప్రజలు తప్పుబట్టారు. ఈ సినిమాను కేరళలోని అధికార కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఇతర సూడో సెక్యులరిస్టులు ఈ సినిమా విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అయింది. దాదాపు 37 దేశాల్లో ఈ సినిమా విడుదలై అక్కడ కూడా సంచలన వసూళ్లను రాబట్టింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువ దేశాల్లో విడుదలైన భారతీయ చిత్రంగా ది కేరళ స్టోరీ మూవీ రికార్డులోకి ఎక్కింది. ది కేరళ స్టోరీ వంటి రియలిస్టిక్ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ శిబాసిస్ సర్కార్ నేతృత్వంలోని ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. సినిమా ప్రదర్శనకు అనుమతులు ఇచ్చే సెన్సార్ బోర్డు తప్ప ఎవ్వరికీ ఈ సినిమాను ఆపే హక్కు లేదంటూ చెప్పింది. ఇక సుప్రీంకోర్టు కూడా ఈ సినిమా నిషేధిస్తూ చేసిన ఆదేశాలను కొట్టివేసింది. భావ ప్రకటన స్వతంత్రాన్ని కాపాడాలని తన తీర్పులో పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ది కేరళ స్టోరీ సినిమాలో ఆదా శర్మ మెయిన్ లీడ్ రోల్ పోషించింది. ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. మరి ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఇంత పెద్ద విజయం సాధించిన సినిమా G5 ఓటీటీలో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. సో ఓటీటీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ రెడీగా ఉండండి. నాకు తెలిసి కేరళ స్టోరీ ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.